ఆ వరకు ఎట్లా పెద్ద మనిషి, పెద్ద మనుషుల తర్వాత పెద్ద మనిషి కాబా ఏమంటావు? ఇంకో ఉన్నాడు మా వాడు ఉన్నాడు లే అప్పుడప్పుడు చూడాలని చెప్తానా. విత్తనాలు అన్ని కలిపారు. ఎన్ని తీరు విత్తనాలు ఉన్నాయి ఇంట్లో? మొత్తం అన్ని ఉంటాయి. మా మొత్తం కాదు, నువ్వు చెప్పలేమన్నా అందా? అన్ని తీర్లు ఉంటాయి, తినేటి వస్తువులు అన్ని. అట్లా కాదు, కొబ్బరికాయలకు పొట్టు కాదు. ఈ ముందు వాళ్ళకి విత్తనాలు గట్ల పెట్టకు, చేత పెట్టు. మనం పోసినట్టు పోసరా విత్తనాలు విత్తనాలు ముందు కాడ అక్కడ పోయాలి ఒకటి. ఇటుకే వద్దు అనే అటు పోతుంది కుంకుమ పసుపు అయిపోకంటే కొంత పట్టాలి. దానికి కొంచానికి బొట్టు పెట్టు, కొంచానికి కొంచానికి కూడా బొట్టు పెట్టు. కుంచానికి కుంకుమ పసుపు పెడతాడు పూజారు. మరి యూట్యూబ్లోని ఈ నాయక సంఘంలో పెడతాం. కొంచెం దయచేసి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బావన్నారు వాళ్ళు దేవుని కాడికి వచ్చిందంటే పొగెళ్తాందిగా మరి. పొగెళ్తాను లేచిండు మేము అంటే అదే కావచ్చు. పొగ చూపిండు, పొగ చూపిండు అంటే కొలుసుడే కావచ్చు విత్తనాలు. చదువుతాడు, చదవకుండా కొలుతాడు. చదువుడు ఏమైనా ఉన్నదని అట్లనే కొలుసుడేనా? నింపుతాడు, విత్తనాలు నింపుతాడు. విత్తనాలు అయితే నింపుతాడు. అది కొంచెం అందరు చూడండి మరి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. విత్తనాలు మరీ దగ్గరకుండి చూస్తానా చూడండి. పూజారి రుమాలు చుట్టలేదు, నాయక సంఘం పూజారి. అరే రే గట్టెట్టుంటది పూజారి, మర్చిపోతే ఎట్లా? అరే ఈరగోల లేదంటే ఈరగోల లేదంటే రుమాలన్న చుట్టలేడు. ఏ రుమాలా ఈయన లేదే, అది మెడకే ఆయనకు. అట్లనే పట్టి పోయి నువ్వు అట్లా మళ్ళీ పోయకు, అట్లనే ఉంచాలి, అట్లనే పోయాలి. రెండు కుంచాలట. ఇది కొలిసేది మూడో కొంచెం. ఎప్పుడు నేను కొలిసేది కానీ ఈసారి తెలవాలి కదా. పోయి మీద పోయి పూజారి కొంచెం తెలుస్తలేదు అంటే ఎక్కువ అయితే మాకు బరకతి, లేకపోతే లేనట్టే. లెక్క పెట్టాలి కంపల్సరీ. మళ్ళీ అవి చూడండి, మూడో కొంచెం, నాలుగో కొంచెం, నాలుగు లెక్క తప్పిస్తున్నావు. నీటికెళ్ళి పోయి 4 కుంచాలు పోసినారు. పెద్ద మనుషులలో పెద్ద మనిషి ఇక్కడికి వచ్చినాకనే విత్తనాలు దేవుని పెట్టినాకనే బొందుల కాడికి వచ్చిందంటేనే మొదటి విత్తనాలు బొందుల దేవుడి కాడికి వచ్చిన తర్వాతనే ఈ రైతులు అనేటోళ్ళు విత్తనాలు పెడతారు. ఈ పెద్ద మనిషిలు కొంతమంది రాలేదని ఈయన కొలుసుడేమో కొన్ని ఎక్కువ పోతాడు, కొన్ని తక్కువ పోతాడు. పూజారి కొంచెం తెలియదు, చెప్తాను అందరు పెద్ద మనుషులంతా. చెప్తేనే మంచిది.
ఏరియా మొత్తం మొత్తం అడవి ప్రాంతం. అడవి ప్రాంతమే, ఇక్కడ నుంచి చక్కరక అడవి ప్రాంతమే. బాబర్నా నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు? కాలినాడకని వచ్చినా, కాలినాడకని వచ్చినాం మేము కూడా. నువ్వే లెక్క పెట్టుకోవాలి. అరే లెక్క పెడుతున్నాడు నువ్వు ఎవరు కాదు, నీ కొంచెం నువ్వు కొడుకుని ఉండాలి అంతే. ఎవరి మాట కాదు, నీ మాట నీదే. మాట్లాడతాను నీకు నీ లెక్క నీకు ఉండాలి. లెక్క చెప్పుడు కాదు, ఆ కడవుడు ఉన్నాడు ఎన్నో మాట్లాడతాడు అన్నట్టు నువ్వు ఎన్ని పోతావు నువ్వు లెక్క పెట్టుకోవాలి. అంత మంది దగ్గర పెట్టుకో మొత్తం, అటు అటు ఇటు మొత్తం పెట్టుకో. అంతే. ఇయ్యవు ఇంకా కలుపుతారు అందులో. గట్కి 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 లేకుండా వీళ్ళంతా అధ్యక్షులు అలా వీళ్ళని. అప్పుడు కొట్టాము, ఇప్పుడు అక్కడ కొడదాం. అందరు పడాలి బావా. తీద్దాం తీద్దాం. ఇక్కడ నుంచి మరి భవనగర్ అంతా కాలినాడక నడుచుకుంటా జంగల్ ఏరియా ఇదంతా అడవినే. అంత అడవి నుంచి వచ్చినాం కాబట్టి అందరు రావాలనే కదా. గుట్టల ఏరియాలో తిరుగుతున్నాము, గింతగానం కష్టపడి వస్తున్నాము, వర్షాలు లేక. చూసే గ్రూప్లో పెట్టినా కానీ వాళ్ళకి కూడా తెలియాలి కదా, పలానా రోజు వచ్చిండ్రు వీళ్ళు అని. కానీ అయినాక చెప్పనాడు చెప్పే నూట నాటాను గిని గుంచాలని. ఆ పూజారి మళ్ళా మర్చిపోతాడు మనం అన్ని. అయినాక ఇప్పుడు 11 గంటలు నిండాలి, మళ్ళీ వస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో పోయకు మళ్ళా నువ్వు కింద ఎత్తకు నువ్వు. పదమూడు అయినాయి. 13 కంటే మాకు ఎక్కువ కావాలి, ఎక్కువ అయితేనే మాకు ముడ్డి లేపద్దయా. చేయి మీద కొట్టుకో, చేయి మీద కొట్టుకో. ఎంత మెల్లగా వస్తే ఓకే. 13 అయినాయి ఫ్రెండ్స్. 13 గుంజాలు. ఒకటో పోతాడు, పోసిండు, లాభం లాభం. నీళ్ళు దూపైతే ఆడ చెలమల నీళ్ళు ఫుల్ ఉన్నాయి లేదా మంచిగా. ఆ నీళ్ళు ఎన్ని తీసిన వాడు ఉడవకుంటున్నాను. ఆ పిల్లగాడు వాడేసిండే నువ్వు కూడా నా అంగి నాటికే వాడేద్దాను కాడ పెట్టు. బూడిద అవుతాను మెక్కలు ఉంటుంది. ఈ
కాంకాలు ఏం చూసి ఫేస్బుక్ లైవ్ పెడతావా అని? రోజు కాడు ఉన్నాయి అర్జున్ రోజులు ఉన్నాయి కాంకాలు ఆడ పెద్ద పెద్ద సేమ్ ఇట్లనే ఉంటాయి ఈ రోడ్డు కాంక అర్జున్ రోజులు నా జేబులో మొత్తం మొన్ననే పోవాలి. తీసిండ్రా లేదంటే కేబీ ఎక్కువ అవుతుంది అని ఆపి ఎక్కాలి నీ దాంట్లో కేబీ ఇట్లా ఎక్కువ అవుతుంది అని ఆపిన. ఎక్కినాక అంత ఫుల్ అవుతుంది కావచ్చు అని బ్యాలెన్స్ అయిపోతాయి మరి తీ. పేపర్ బ్యాలెన్స్ కదా ఒక్కడు ఒక కొంచెం ఒక కొంచెం అంటే ఇంతమందికి రాస్తారు లెక్క రాస్తారు నువ్వు పక్కని మాట కూడా వినవాడాలి. సప్పు లేకుంటున్నారు అందరు ఇప్పుడు ఈ గుహల. ఒకటి మార్చింది రావును 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 మీరు ఎవరో సపరేట్ రావును ఆయన అయిపోయాక అవి కొట్టడానికి 10,000 అవుతుంది మాట్లాడాలి. దీని మీద లెక్క ఉండాలి అంతే. కొంచెం అట్లే పెడదాం అంతే. 10 మంది మాత్రం 10 మంది తింటాడు కన్ఫ్యూజన్ లెక్క కంటే ఇప్పుడు మనకు 2 రావాలి 14 ఇంకెందుకు తక్కువ వచ్చినాయి బరాబర్ తాగనే ఉన్నాయి తీస్తాండి అయిపోయింది ఎందుకు మీరు డిస్టర్బ్ కాదు 3 వెళ్తే పట్టుకుందాం లిల్లీ కాల్ పెడదాం గాడున్నాయా రవి దగ్గర? అనుమానం మళ్ళీ రానే రావు మళ్ళీ